నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే బెండకాయ టమాటా కర్రీ అయితే వండుతున్నానండి. అది ఎలా వండుతున్నానో చూడండి. ఇదిగోండి, నేనైతే టమాటా బెండకాయ కూర అయితే వండుతున్నానండి. చూడండి, ఈరోజైతే కావాల్సినైతే బెండకాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అండి. ఇప్పుడైతే తయారు చేసే విధానం అయితే చూపిస్తానండి. ఇదండి, పక్కనైతే అన్నం కూడా పెట్టేసుకున్నాను నేను. నేనైతే వేడైపోయింది. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకుంటుంది. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇవి కూడా కొద్దిసేపు మగ్గాక అప్పుడు బెండకాయ ముక్కలతో వేసుకుంటానండి. ఇదిగోండి, టమాటా ముక్కలు కూడా అయితే మగ్గుతున్నాయి. బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుంటాను. అయితే కాసేపు మూత వేసుకున్నాను. ఇదిగోండి, బెండకాయ ముక్కలు అయితే మగ్గిపోయి ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుంటున్నాను.
ఇప్పుడైతే మూతకి పెట్టేస్తున్నాం. కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాండి బెండకాయ కూరలోకి. ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే వంచేసుకుంటాను నేను. ఇదిగోండి ఈ బట్టలు అయితే ఇప్పుడు ఉతకాలి. ఈ జిడ్డు బట్టలు ఇవైతే మా బట్టలు అండి. ఇప్పుడైతే ఇవి అయితే ఉతకాలి. టైం వచ్చేసి తెల్లవారుజాము 5 అయింది. వంట చేసి బట్టలు ఉతికి అప్పుడైతే నేనైతే ఆకుకూరకైతే వెళ్ళాలండి. ఇదిగోండి ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నాను. చింతపండు పులుపు వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది బెండకాయ కూరలో. ఇదైతే ఇంకా ఉడకాలండి. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది.